హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇప్పుడైతే నేను ఫస్ట్ పాలు అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పాలు పెట్టేసుకుని ఇటు పక్క రైస్ పెట్టేసుకుంటున్నాను. ఇవాళ అయితే టమాటాలను ఒక దుంప ఉంది, ఆ దుంపతో ఉల్లిపాయతో ఉన్నవాడితో కూర అయితే వాళ్ళు ప్రిపేర్ చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవాళ లేనిది ఇప్పుడు ఇవాళ తెచ్చే టైం కూడా లేదు బాబుకి, అందుకని ఇంతవాటితో వాళ్ళు సరిపెట్టేసుకుంటున్నాము. నా స్టోరీ అయితే చెప్పమని ఒక పాప అయితే అడిగింది. నా స్టోరీ అంటే వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, పుట్టింట్లో హ్యాపీగానే పెరిగాను. ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, వాళ్ళిద్దరి మధ్యలో నేను. మా అమ్మ బాగానే చూసుకున్న వాళ్ళు, నాకంటూ ఏ బాధలు ఏ కష్టాలంటూ తెలియవు. ఇటు వచ్చేసి అత్తగారింటికి వచ్చిన కాడి నుంచి కొంచెం ట్రబుల్, అంటే మా వారు బాగానే చూసుకున్న వాళ్ళు. పుట్టింట్లో హ్యాపీగానే అన్ని సంతోషాలతో అందరూ పెరుగుతాం కదా ఫ్రెండ్స్. అలాగే నేను చాలా సంతోషంగానే, అమ్మ కానీ నాన్నగారు నాకు ఏ బాధ తెలియకుండానే పెంచేశారు. హ్యాపీగానే ఉన్నాను. అన్నయ్య, ఒక తమ్ముడు ఉన్నారు నాకు. బట్ కాకపోతే ఇప్పుడు మా తమ్ముడు అయితే లేరు, చనిపోయాడు. లేడు. ఇప్పుడు ఉన్నది అన్నయ్య ఒక్కడే. అన్నయ్య ఒక్కడున్నా కూడా ఇప్పుడు వచ్చేసి అన్నయ్య కూడా నా దగ్గరికి రావడానికి వాళ్ళ ఆవిడైతే ఒప్పుకోదు, ఇష్టపడట్లేదు. మేమేదో వాళ్ళ ఆస్తి అంతా తీసేసుకుంటాం అన్నట్టు తను ఫీలింగ్ అయిపోతుంది. అందుకొచ్చేసి వదిన మన ఇంటికి రావట్లేదు అన్నయ్య తొందరగా. ఎప్పుడన్నా ఒకసారి షాప్ దగ్గరికి వస్తాడు. అది కూడా ఇప్పుడు మొన్న గొడవ అయిపోయింది, రావద్దు అది ఇది అని చెప్పేసేయమంటున్నారు. కొట్టుకాడికి వస్తే రావద్దు అని చెప్పండి, లేదంటే కేసు పెడతాము అని గొడవ అయింది. దాని గురించి ఇంకా చెప్పేది ఏం లేదు. మా అమ్మ, మా నాన్న ఉన్నంత రోజులు నన్ను చూసుకోవడానికి, కొంచెం హెల్ప్ చేయడానికి కానీ మా అమ్మగారు, మా నాన్నగారు ఉంటారు. తర్వాత ఇంకా సపోర్ట్గా నిలవటానికి అన్నయ్య కానీ తోడబుట్టిన బంధం ఉండదు. నేనైతే ఏనాడు వాళ్ళని ₹1 కూడా పెట్టమని అడగలేదు. మాకున్న దాంట్లో నేను హ్యాపీగా లీడ్ చేస్తాను తప్పితే వాళ్ళ ఆస్తి కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు. ఒకప్పుడు వాళ్ళకి పెళ్లి చేసుకునే నాటికి ఆమెకి ₹1 ఆస్తి కూడా లేదు. అలాంటిది మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక మా అన్నయ్యకి తర్వాత కొన్నాళ్ళు వాళ్ళు కష్టాలు పడ్డారు. తర్వాత మా అన్నయ్య బాగానే సంపాదించి బాగానే ఆస్తి బంగారం కూడబెట్టాడు. మేమైతే ఏం కూడబెట్టుకోలేకపోయినా నా పిల్లలు, నా భర్త హ్యాపీగా చూసుకుంటారు. మా ఆయన మంచివారు, అది మెయిన్ పాయింట్ నాకు. అది ఇప్పుడు వచ్చేసి అయితే పుట్టింట్లో విషయాలంటే ఏముంటాయి ఫ్రెండ్స్, అందరిలానే నేను హ్యాపీగానే ఉంటాను పుట్టింటి కాడ. ఇక్కడికి వచ్చినా కూడా హ్యాపీగానే చూసుకున్నారు అత్తయ్య కానీ బావ కానీ. ఇవాళకైతే ప్రస్తుతానికి ఇదే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో చెప్తాను. ఇంకా కూర కూడా అయిపోయిందండి, రెడీ అయిపోయింది. రైస్ రెడీ అయిపోయింది, ఇంక బాక్సులు పెట్టేసుకోవడమే, రెడీ అయిపోతాం. ఇవాళ అయితే నాకు వేరే కొట్ట దగ్గరకి 2 మామిడికాయలు అయితే తెచ్చి ఇచ్చారండి. ఆ మామిడికాయలు పప్పులో పెడదాం అనుకున్నా, కానీ మామిడికాయ పచ్చడిలా ట్రై చేద్దాం, మామిడికాయ పచ్చడి పెడదామని. నేను ఇంతవరకైతే మామిడికాయ పచ్చడి ఎప్పుడూ పెట్టలేదు. అయితే ఇంత చిన్న చిన్న పీసులా కట్ చేసి పెట్టేసుకున్నాను. వీటిలో ఉప్పు, కారం, పసుపు అన్నీ నాకు తొందర. ఉప్పు, కారం అవి కలిపేసి పెట్టేస్తాను. నూనె అవన్నీ అంటే ఎక్కువ కదండి, మైనంగా చేత్తో వేసేస్తాను. చూద్దాం, ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది. బాయ్ ఫ్రెండ్స్, వాళ్ళకైతే మన వీడియోస్ అయితే ఇదే. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసి వెళ్ళిపోతున్నారు. ఓకేనా, బాయ్.